అంటే ఆరోగ్యాలు బాగాలేకపోవడం కామన్ గా జరుగుతాయి పెద్దవాళ్ళకి. డెఫినెట్ గా అంటే నాకు ఎప్పుడు వాళ్ళకి సేమ్ ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో సేమ్ నాకు అదే అవును ఫీలింగ్స్. కదా, అంతే కదా, వాళ్ళు బాగుండాలనే కదా. ఈవెన్ మీరు చెప్తే అంటే నాకు ఇప్పుడు కాదు, నేను ఇంటర్మీడియట్ నన్ను సిద్ధార్థ కాలేజీకి జాయిన్ చేశారు. నాకు చాలాసార్లు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని గోడ దగ్గరికి అంటే వాల్ జంప్ చేద్దాం వచ్చి ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంటికి వెళ్తే ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి అప్పుడు అంత ఖర్చు పెట్టి ఈయన జాయిన్ చేసి ఆయన తిరిగి వచ్చేస్తాడు అని బాధపడతారో నాకు తెలుసు. అలా అని నాకు బ్లాక్ బోర్డ్ ఇలా ఆన్సర్ చేస్తూ నాకు పేరెంట్స్ తప్ప ఎవరు కనబడేవారు కదా. ఫస్ట్ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా టైం పట్టేది. తర్వాత ఇదే ఈ 2 సంవత్సరాలు ఇక్కడే. 2 సంవత్సరాల తర్వాత ఏమైపోయింది, అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయిందంటే అప్పుడున్న అక్కడ సిచ్యువేషన్స్ బట్టి అవును, మనం ఇది కాదు ఈ పొజిషన్లో ఉంటే మనం ఇలానే వాడుకుంటారు, మనం ఇంకో పొజిషన్లోకి వెళ్ళాలి. నేను అప్పుడు డిసైడ్ చేసుకుంది అప్పుడు. సో చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్. అప్పుడు ఏంటంటే అక్కడ కొంచెం కమ్యూనిజం అనేది ఎస్టాబ్లిష్ అవుతున్న రోజులు. అవును, కమ్యూనిజం ఎస్టాబ్లిష్ అవుతున్న రోజులు ఏమవుతుందంటే చాలా అంటే పేరున్న వాళ్ళని వీకర్ని అంటే ఎలా టార్గెట్ చేస్తానంటే అప్పుడు ఎలా ఉండేదంటే నేను అంటే ఇలా చెప్పలేను కానీ చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అంటే డిపార్ట్మెంట్ వైపు నుంచి అండ్ పొలిటికల్ వాళ్ళు కూడా కొంచెం అప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్. ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకోవైపు పొలిటికల్, ఒకవైపు నక్సల్స్. అంటే చాలా అది ఒక క్లిష్టమైన పరిస్థితి. డాడీకి నాన్నగారికి మాత్రం, మీకు కూడా అంటే ఫ్యామిలీకి కదా, ఫ్యామిలీకి. అంటే వచ్చి ఏం చేస్తారు అడుగుతారా? లేదు అది పెద్ద స్టోరీ కదా. అంతే కాదు, ఇబ్బంది పెట్టడం అంటే పడే సిచ్యువేషన్స్. ఇప్పుడు ఏమైపోతుందంటే మనము ఒక ఊర్లో అండి నక్సలిజం ఎందుకు స్టార్ట్ అవుద్ది, ఒక ఊర్లో అన్యాయం జరుగుతుంటది, భూస్వాములు పేదవాళ్ళని దోచుకుంటే లేకపోతే వెట్టి చాకరీ చేపిస్తే తిరుగుబాటు వస్తుంది, తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఆ తిరుగుబాటు ఎక్కడి నుంచి వచ్చింది, మనుషుల నుంచి వస్తుంది. మనుషులు నక్సలిజంతో ట్రావెల్ అవుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఒక ఊర్లో ఎడ్యుకేట్ చేస్తుంటారు, మేము ఉన్నాం మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ తింటారు, ఆ ఊర్లో కొంచెం పేరుండి కొంచెం డబ్బు ఉండే వాళ్ళ దగ్గర షెల్టర్ తీసుకుంటారు. ఎందుకంటే లేని వాళ్ళ దగ్గర ఎట్లా పెట్టరు కాబట్టి ఉన్నోడి దగ్గర తీసుకొని తినేసేలా ఉంటారు. వాళ్ళు తింటారు, తినేసి వెళ్ళిపోతారు. తర్వాత ప్రాబ్లమ్స్ ఎవరికి, అక్కడ ఉండే వాళ్ళకి, ఆ రోజు అన్నం పెట్టిన వాళ్ళకి. అన్నం పెట్టినది ప్రాబ్లం. సో అన్నం పెట్టడం తప్పు కాదు, ఎక్కడ తప్పు కాదని మనకు తెలుసు, కానీ మీరు ఎందుకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తావు? ఫోన్స్ లేవు, ఏం లేదు, అసలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు వాడు అన్నం పెట్టకపోతే వాడు ఊరుకోడు, అన్నం పెట్టినందుకు మీరు ఊరుకోరు. అలా అని ఊర్లో వాళ్ళ అంటే అర్థమైపోయింది, ఊర్లో వాళ్ళందరినీ అంటే చాలా వీక్ అంటే అప్పుడున్న యూత్ని అంటే ఆ టైంలో ఉన్న యూత్ని ఇబ్బందులు పెట్టేవారు. తెలంగాణలో ఉండే చాలా జిల్లాల్లో ముఖ్యంగా ఈ బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళని అప్పట్లో ఉండే ఈ వ్యవస్థల వల్ల పోలీసులు తీసుకెళ్లడము, కొట్టడము, లోపలేయడం. అంటే ఈ నెపంతో అంటే దే ఆర్ వీకర్స్, వాళ్ళ సపోర్ట్ లేదు, వాళ్ళు నోరు తెరిచి మాట్లాడరు. వాళ్ళ వైఫ్స్ వాళ్ళ ఫ్యామిలీ పీపుల్ ఏమో పొద్దున్న లేస్తే టిఫిన్ బాక్స్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం. ఈ లైఫ్ ఎన్ని సంవత్సరాలు జరిగిందో నాకు తెలుసు. అందుకే ఏంటంటే వాళ్ళలో ఒక యూనిటీ ఉంటే, వాళ్ళు సొసైటీలో ప్రశ్నించే ఒక చట్టసభలో కూర్చుంటే చాలా చేంజెస్ వస్తాయి. అంటే ఇప్పుడు ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్లో చాలా మందికి అది రావాలని నా ఉద్దేశం. కానీ ఇవన్నీ బహుశా మీ ఆలోచనని మోల్డ్ చేస్తాయి, మెంటర్ చేస్తాయి చాలా వరకు. కానీ ఈ ప్రపంచాలు ఎంత వేరో అనిపిస్తుంది సాగర్. మీరు చూడండి, ఒకవైపు ఒక గ్లిట్టర్, గ్లామరు, ఫ్యాన్స్, ఆటోగ్రాఫ్స్, డబ్బులు, ఏంటి ఇంక చెప్పక్కర్లేదు, అన్ని సర్వం ఉండే ఒక ఇండస్ట్రీ. ఇంకోవైపు మీరు బీసీలు,
ఈ అణగారిన వర్గాలు, తర్వాత నక్సలిజము, కమ్యూనిజము వీటి గురించి మాట్లాడుతున్నారు. మీ లోపల అసలు అయితే ఎంత రెండిటికి సమన్వయం ఎట్లా కుదురుతుంది అనుకుంటున్నాను అంతే. అంటే అది నేను పెరిగి వచ్చిన లైఫ్ స్టైల్ అది ఇప్పుడు నేను మర్చిపోలేను. ఇదేంటి నేను చేసిన ఒక ప్రొఫెషన్. కరెక్టే. ఈ ప్రొఫెషన్కి నేను పుట్టి పెరిగి వచ్చి నేను చూసిన లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పటికీ ఇది చావదు. మన పుట్టి పెరిగి మన లైఫ్ని, మన క్యారెక్టర్ని అంటే ఎలా ఉంటుందంటే ఇది ఇండస్ట్రీలో సమస్యలు ఏముంటాయండి, ఏమి ఉండదు. నాకు తెలిసి మనం తెచ్చిపెట్టుకునే సమస్యలు చెప్పా అంతే. ఒకటి ఈర్ష్యాద్వేషాలు తప్పితే, ఈర్ష్యాద్వేషాలు లేదు, డ్రగ్స్ ర్యాకెట్లు ఇవన్నీ, లేకపోతే ఇంకా స్కాండల్స్ ఇవి తప్ప తెచ్చిపెట్టుకునే సమస్యలు తప్ప ఏముంటాయి చెప్పండి. నేను ఇది కాదు. చాలా తెలియని ఒక వర్డ్ నేను చూసాను కాబట్టి నాకు పెద్దగా అంటే అఫ్కోర్స్ నాకు కళ్యాణ్ గారు నచ్చడానికి, పవన్ కళ్యాణ్ గారు నచ్చడానికి కూడా రీజన్ మేబీ ఇన్ నా పాస్ట్ అండ్ నా ఫీలింగ్. ఎందుకంటే సార్తో మాట్లాడినప్పుడు ఎలా ఉండేదంటే ఫస్ట్ నుంచి ఇలా కూర్చుంటే చాలాసేపు ఒక 1-2 అవర్స్ ఇట్లా మాకు వెళ్ళిపోతూ ఉండేది. సో అందుకే బహుశా ఐ థింక్ వాళ్ళ అమ్మగారికి మీరు చాలా స్పెషల్ అని వినికిడి. మొగలి రేకులు చేసిన తర్వాత నాగబాబు గారు, అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు సాగర్, అంటే చాలా ఇష్టం అమ్మకి అంటే నేను కాసేపు షాక్ అయ్యా. అంజనమ్మ గారికి లేదు, మీ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం, రెగ్యులర్గా చూస్తారు అంటే సరే అన్న వెళ్ళాము. గెలిచిన తర్వాత ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే పట్టుకొని నేను చూస్తే మా నాన్న చూసినట్టుంది. మా నాన్న కూడా మీలాగే ఉండేవాడు, పోలీసు. అతని పేరు కూడా ఆర్కే నాయుడు, ఆయన పేరు కూడా. మా నాన్న చూసినట్టు ఉంటుందంటే నాకు బాండ్. అంతకుమించి అమ్మ గురించి నేను ఎక్కువ బయట ఎప్పుడు నేను మాట్లాడను, బట్ వెరీ ప్రెషియస్ బాండ్. దట్స్ వై ద 100 పోస్టరా ఏదో అమ్మ చేత రిలీజ్ చేయించారు కదా మీరు. యా, ఇట్స్ అ వెరీ ఫాండ్ అటాచ్మెంట్. అంటే అలాంటి వాళ్ళు చాలా స్పెషల్ గా వస్తారు దైవదత్తంగా జీవితంలోకి. లైక్ మై మదర్, అంత రెస్పెక్ట్ ఇస్తాను. సో మధ్యలో అయితే మరి దిల్ రాజు గారితో పరిచయం ఏర్పడడం ఇవన్నీ ఎట్లా జరిగిపోయాయి? ఇట్స్ పర్ఫెక్ట్ టైంలో. తర్వాత ఇంకా మూవీస్ చేస్తున్నప్పుడు ఒక అటాచ్మెంట్, ఎక్కడ సాగర్ ఏంటి, ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ రిలేషన్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే ఎక్కువ నాకు తను బాగా అంటే సపోర్ట్గా ఉంటారు. బట్ యాక్చువల్లీ మొగల్ రేకులు ఆఫ్ కోర్స్ 2005-06 లో 7 మొగల్ రేకులు. అంతకుముందు చక్రవాకం ఎండ్ లో వచ్చాను. సో అదే 2006 వేసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ 18 years అండి ఆఫ్ అ కెరియర్. మీరు సినిమాలు చేశారు, ఇండస్ట్రీలో యూ డన్, మీ మార్క్ ఒకటి పడింది. అంటే నేను సినిమాలు పెద్దగా చేయలేదని చెప్పాలి. అంటే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏమైపోయిందంటే సీరియల్ తర్వాత అండ్ మళ్ళీ ఒక ఫ్యామిలీ అండ్ ఒక బిజినెస్ అండ్ ఒక దాంట్లో ఉండిపోయాను కొన్ని రోజులు. అంటే మళ్ళీ బయటకు వచ్చి, అంటే ఇట్స్ నాట్ పాలిటిక్స్ కాదు, కొన్ని రోజులు బయటకు ఉన్నాం, ఏం చేద్దాం లైఫ్, దీంట్లో కొన్ని రోజులు ఎలా ఉన్నాం. తర్వాత మళ్ళీ మూవీస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు అంటే ఎప్పుడైతే కళ్యాణ్ గారితో నేను ఒక అటాచ్మెంట్ బాండ్ ఫామ్ అయిన తర్వాత నాకు కొంచెం అంటే నేను తన దగ్గర చాలా నేర్చుకుంటాను. అంటే కొంతమంది నుంచి కొన్ని నేర్చుకోవచ్చు. అంటే నేను ఎందుకో చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంటుంది పవన్ కళ్యాణ్ గారిలో. ఎందుకంటే ఎప్పుడు తపన పడుతుంటారు సంథింగ్, అంటే పీపుల్ కోసం ఏదో చేయాలని తపన నేను ప్రతి సెకండ్ కనబడుతుంది ఆయన ఫేస్లోనే. అండ్ దాంతోపాటు చాలా ధైర్యంగా ఫైట్ చేస్తుంటారు ఓటమి. అంటే ఆయనకి చెప్పాలంటే ఆయన ఫైటింగ్ మిస్ అవుతున్నాం ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత. సో ఆ ఫైటింగ్ చాలా ఇష్టం. అండ్ దాంతోపాటు ఏదైనా సరే అంటే ధర్మం వైపు ఉంటారు, న్యాయం వైపు ఉంటారు, ఎవరి వైపు ఉండరు ఆయన. ఎవరి వైపు, అటువైపు ఇటువైపు ఏ పార్టీ అంటే కాదు, అంటారు అంతే. సో ఇవన్నీ ఈ ట్రావెల్లో చాలా ఇంకా నేర్చుకోవాలి. పాలిటిక్స్ అంటే ఓ మార్పు, ఆయన తీసుకొస్తున్న మార్పు, ఇప్పుడు పంచాయతీ రాజులో ఆయన తీసుకొస్తున్న మార్పులు నాకు ఎందుకో బాగా అనిపిస్తున్నాయి. అంటే ఎంతమంది ఎలా ఉండదంటే ఇప్పుడు గ్రామ స్వరాజ్యం
అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ అనుకోవద్దు. డెఫినెట్గా ఒక సర్పంచ్ అంటే పవర్స్తో పాటు, అంటే ఇప్పుడు విలేజ్ డెవలప్మెంట్ సెంటర్స్ అని కొన్ని ఉండేవి. అవి ఎంత మిస్యూజ్ చేశారంటే సర్పంచ్కు కొన్ని పవర్స్ ఉంటాయి. సర్పంచ్తో పాటు ఊళ్ళో ఈ విలేజ్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఒక ప్రెసిడెంట్ ఉంటాయి. వాళ్ళు కొన్ని మూఢనమ్మకాలతో, అంటే కొన్ని కట్టుబాట్లతో ఈ సర్పంచ్కి అంత, అంటే తనకి ఆ పవర్స్ ఇచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ అక్కడ కూడా మేము చెప్పినట్టు వినాలి, సర్పంచ్ కాదు మేము చెప్పండి. ఇవన్నీ చాలా ఉండేవి నాకు తెలిసి. అంటే మీన్స్ ఎలా ఉండేవి అంటే, ఒక రైతునైతే 1.5 year క్రితం అనుకుంటాం, నాకు అంటే ఊరు నుంచి బహిష్కరించారు వాళ్ళ ఫ్యామిలీని. అరే ఇప్పుడు కూడా ఉన్నాయా ఈ టైం? మూఢనమ్మకాలు అంటున్నారా? అంటే నమ్మకాలు కాదు, అంటే ఒక విలేజ్ డెవలప్మెంట్ సెంటర్లో ఉండే ఒక ప్రెసిడెంట్ ఒక ఊరు నుంచి ఒక ఫ్యామిలీని బహిష్కరించే అంత ఉందా ఇప్పుడు? అంటే మీ గోదావరి గనిలో ఎన్ని ఉన్నాయో తెలుసా అసలు నమ్మకాలు? అదే అన్నా, అదే ఇవన్నీ చాలా మార్పు రావాలి. అవును, చాలా 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 చేంజెస్ రావాలి. ఇప్పటికీ 2 గ్లాసుల పద్ధతి చాలా చోట్ల. వెళ్తూ ఉంటే ఎదురుకుండా నీళ్లు చల్లుకుంటారు బ్రాహ్మలు మంతనికి వెళ్తే. తెలుసా మీకు? మీకు తెలిసే ఉంటుంది. అదే అన్న, చాలా చేంజెస్ రావాలి. చాలా అంటే ఇంట్రెస్టింగ్ జర్నీ మీది. మీరైతే పాలిటిక్స్ లో ఇంకా బాగా దూసుకెళ్తారని మాకందరికీ ఎందుకు అనిపిస్తుంది. పాలిటిక్స్ లో దూసుకెళ్తానా లేదా అనేది పక్కన పెడితే స్వప్న గారు, అప్పటి అంటే ఏదో ఒక సర్వీస్, అది ఎంతవరకు చేయగలుగుతాం ఏంటనేది మాత్రం మీ మైండ్లో ఉంది. అంటే ఎంత దూసుకెళ్తాము, ఎలా దూసుకెళ్ళాలి, ఈ ప్లాన్స్ ఏం లేవు. మనం జెన్యున్గా చేద్దాం, ఎంత చేద్దాం, ఎలా చేద్దాం, అప్పటి సిచ్యువేషన్ బట్టి ఇంతే. దాని గురించి పెద్దగా నేను ఒక డిజైన్ చేసుకోలేదు. మీరు ఆహార వ్యవహారాలు ఏంటి సాగర్ గారు? బాగా మితంగా డైట్లో ఉంటారు ఎప్పుడు? నాకు పెద్ద తినాలి ఇది తినాలి అది అసలు ఎప్పుడు ఫుడ్ ఇది తినాలి అది తినాలని నాకు ఉండదు. ఫుడ్ అనేది ఇష్టంగా తినాలనేది ఎప్పుడు, అంటే హాస్టల్స్లో ఎక్కువ కాలం ఉండడం వల్ల తెలియదు కానీ అది ఉండదు. చాలా ఫాస్ట్గా తినేసేట. హాస్టల్స్ దారుణంగా ఉంటుంది భోజనం అంటారు, నిజమా? అంటే నేను పెరిగిన హాస్టల్స్ బాగానే ఉండేవి, బట్ ఇప్పుడు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటాం కానీ నాకు ఆ ప్రాబ్లం ఎప్పుడు లేదు. మీకు ఎప్పుడు బాగానే ఉంది. రెసిడెన్షియల్లో పెరిగాం కాబట్టి కంఫర్టబుల్ లైఫ్ లో. కానీ అమ్మ చేతి గోరు ముద్దలు మిస్ అయ్యారు చాలా. అప్పుడు ఉండేవి, బట్ ఎక్కువ రోజులు. నెక్స్ట్ ఏంటి సాగర్ గారు? ద 100 తర్వాత? ద 100 తర్వాత ఇంకో మూవీ ఉంది, అది కూడా కాప్ స్టోరీ. మీకు అందరూ పోలీసులను రాసి పెట్టేశారు. రాసిపోయాడో తెలియదు, చాలా మంది అలాంటి స్క్రిప్ట్స్ లో వస్తుంటారు. సో దానివల్ల బాగుంది, ఆ స్క్రిప్ట్ బాగుంది. నెక్స్ట్ 2 మూవీస్ లైన్ అప్ లో ఉన్నాయి. తెలుగులో మాత్రమే ప్రస్తుతానికి? ప్రజెంట్ తెలుగులో మాత్రమే. దాంతోపాటు మీ పొలిటికల్ ప్రయాణం? పొలిటికల్ ప్రయాణం అంటే పెద్ద నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఏది వచ్చినా నాకు క్లియర్గా ఉందిగా నేను ఏం చేయాలో, అంతే. ఎంత చేయాలో, ఏది పడితే అది చేయాలని నాకు పెద్దగా ఎప్పుడు అది ఉండదు. మూవీస్ అయినా సరే ఏదైతే చక్కగా మూవీస్ చేయాలి, ఒప్పేసుకోవాలి, నా కోసం నాకు నచ్చింది చేద్దాం అనే ఫీల్లో అలా ఉంటాను. హాయ్, మీరైతే లోపల శిథిలాసంగా ఉన్నారు, బట్ అట్ ద సేమ్ టైం అంటే శిథిలాసం అంటే యూఆర్ నాట్ వెరీ, అంటే ఏదో చేసేయాలి అర్జెంటుగా స్ట్రెస్ పెట్టుకుని ఆ టైప్ కాదు. ఇప్పుడు తప్పకుండా ఆలోచనలు చాలా ఉన్నాయి మీకు, అంటే సొసైటీకి ఏదో చేయాలి, మీ ద్వారా అయ్యేది అది ఆటోమేటిక్గా అవ్వాలని చెప్పి. ఏం చేస్తున్నాం మనం, ఇంకెప్పుడు ఎలా చేద్దాం, అంటే జర్నీ ఏ జర్నీ తీసుకుంటున్నాం అని రకరకాల ఆలోచనలు అయితే ఉంటాయి, చూడాలి. మీ సినిమాల్లో నేను ఇప్పుడే ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు, మేము మొగలి రేగులు పాట దొరుకుతానేమో తీద్దాం అనుకున్నా, పాడదామని. సినిమాలో ఉండదు, సీరియల్ సాంగ్ కదా. సీరియల్ సాంగ్ మొగలి రేగులు. అసలు మొగలి రేగులు అనేది ఒక 7 years మీకు తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 2 రాష్ట్రాల్లో 8:30కి రాత్రి 8:30కి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ప్రతి విలేజ్ లో ఎక్కడ నడిచినా ఆ సాంగ్ వినబడేది.
ఎప్పుడు అంటే 8:30 టైంలో ఏ గల్లీ నుంచి మీరు వెళ్ళినా ఈ సాంగ్ తప్ప వేరే సాంగ్ వినబడదు కాదు. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నాకు కూడా నా క్యారెక్టరైజేషన్కి చాలా దగ్గరగా నచ్చిన క్యారెక్టర్. ఈవెన్ చెప్పాలో చెప్పకూడదో తెలియదు కానీ బిందు నాయుడు గారు రైటర్, షీఈ్ ఎ ప్రో కామ్రేడ్ ఆ టైప్లో ఉంటారు అన్నమాట. అంటే ఐ యూస్ టు కాల్ హర్ కామ్రేడ్ అని. అంటే ఆమె కూడా అలాంటి, అంటే వాళ్ళ హస్బెండ్ బాలాజీ గారు కూడా కొంచెం కొంచెం ఈ క్యాంపస్ అండ్ కమ్యూనిజం దాంట్లో ఉండడం వల్ల ఏమైపోయిందంటే రైటర్స్తో మాట్లాడేటప్పుడు, ఆర్టిస్ట్ మాట్లాడేటప్పుడు క్యారెక్టరైజేషన్ని, ఐడియలిజంని అన్ని కలిపి ఆ క్యారెక్టర్లో వేసేసారు అంతే. అవును, అందుకే అంత హిట్ అయిందండి. ఆ క్యారెక్టర్ని చేయడానికి నాకు ఎగ్జైటింగ్గా ఉండేది. ఇది కదా క్యారెక్టరైజేషన్, ఇది కదా మనం చెప్పాలి అంటే రెగ్యులర్గా సీరియల్లో ఉండే రెగ్యులర్ ఎమోషన్స్ కాకుండా అవును, కొంచెం సొసైటీ, కొంచెం మ్యాన్, అంటే ఫ్యామిలీ బాండింగ్స్ అంటే ఎంత మోతాదులో ఉండాలి, ఇవన్నీ వాళ్ళ రైటింగ్ చాలా బాగుంటుంది. సో దాన్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బికాస్ అంటే ఆ టీం కరెక్ట్గా ఉండేది. డైరెక్టర్ జనార్దన్ నాయుడు గారు నుండి అంటే ఎలా ఇది ఇప్పుడు ఒకవేళ చేయాల్సి వస్తే మళ్ళీ అంత ఇప్పుడు అసలు ఓపికలే లేవండి ఎవరికి. ఉంటుందో ఓపికలు లేవు. రెండోది ఏంటంటే ఇప్పుడు అసలు ఆడియన్స్ లో కూడా ఓపిక తగ్గింది. సోషల్ మీడియాలో ఉండే ఈ పిచ్చి ప్రభావాలన్నీ పోయి మీలాంటి రియల్ హీరో ఎందుకంటానంటే మీరు జీవితంలో కూడా పోరాడుతున్నారు, సినిమా తెరపై కూడా 100 నటిస్తున్నారు. రియల్ హీరోస్ అంటే నేను ఒకటే, నేను ఎప్పుడు సోల్జర్స్, నా దృష్టిలో వాళ్ళే రియల్ హీరోస్. ఇంకా నేను ఎవరిని రియల్ హీరోస్ కరెక్ట్ అండి, అవును కరెక్ట్. నా ఉద్దేశం అంటే నేను చూసిన ఈ ప్రపంచంలో నాకు అనిపించేది వాళ్ళే ఒక జవాన్ రియల్ హీరో. ఇంకా అంతకు మించి నేను రియల్ హీరోని నేను ఆ మాట అనిపించుకోవడం కూడా ఇష్టం ఉండదు. ఈ తప్పకుండా ఈ మూవీ చాలా మందికి మీరు చెప్తున్నట్టు పవర్ఫుల్ మూవీగా రీచ్ అవుతుందని నమ్ముతూ మేము కూడా ద 100 అనే మూవీ తర్వాత ప్రతి ఒక్కరు ఎందుకు నేను చూడాలని ఎందుకు ఇన్సిస్ట్ చేస్తానంటే, మొన్న చూసాం అమ్మాయి కలకత్తాలో, చాలా దారుణం అండి. ఇప్పటికీ మనం ఏదో ఒక రూట్లో వెళ్తూ ఉంటే కాలేజెస్, అంటే ఒక కాలేజ్ నుంచో లేకపోతే మెడికల్ కాలేజ్ నుంచో వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇప్పటికి ఈ రోజుకి. వీఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. అది కూడా దసరాల్లో అమ్మవారి శరన్నవరాత్రులు సెలబ్రేట్ చేసే టైంలో అంటే మీరు చెప్పిన ఈ పాయింట్ చాలా బాగా కలుస్తుంది. తప్పకుండా జనానికి ఒక కొత్త ఆలోచన ఇస్తుందని చెప్పి కోరుకుంటున్నాను సాగర్. నేను చెప్తున్నాను కదా, ఏ సినిమా చేసినప్పుడు నేను ఇంత చెప్పను, ఎందుకంటే మనం ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, దీంట్లో ఎంత చెప్తున్నాం, ఏం చెప్తున్నాం, ఎంత కమర్షియల్. కానీ ఈ సినిమాలో కమర్షియాలిటీతో పాటు ఒక పాయింట్ కూడా ఉంది, ఒక ఎగ్జైటింగ్ పాయింట్ ఉంటుంది. అది అందరికీ నేను నిజంగా చెప్పాలంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఇది నేను చేస్తున్నాను. అండ్ డైరెక్టర్ శశి గారు, మా ప్రొడ్యూసర్ రమేష్ అండ్ వెంకీ అండ్ తారక రామ్, వీళ్ళంతా ఎలా అంటే నమ్మి దీనికి వర్క్ చేశారు. దీనికి చెప్పాలంటే గర్వంతో తీసిన మూవీ అని చెప్పవచ్చు. దీనికి చాలా మంచి అవార్డ్స్ వచ్చాయి. అంటే మేము సినిమాని మాకు మేమే టెస్ట్ చేసుకున్నాం, దీని స్థాయి ఏంటి, ఈ సినిమా మన పొటెన్షియల్ ఏంటి. ఎవరు అసలు దీని గురించి ఒక కామెంట్ కాదు, సెన్సార్ వాళ్ళు వచ్చి ఆ లేడీ ఆఫీసర్ లేనో చెప్పారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీ చూస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా ఎమోషనల్ వెళ్ళాను. అంటే నేను సినిమాని ప్రమోట్ చేయట్లేదు, సారీ, చాలా సినిమాలోని అంశం, సినిమాలో అంశాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాను. అది ఇంపార్టెంట్ నాకు. డెఫినెట్లీ విల్ వాచ్ ఇట్ సాగర్ గారు. అండ్ ఈ లోపల కూడా మాట్లాడదాం, మనకి ఇంకా అక్టోబర్ టైం ఉంది కాబట్టి సెప్టెంబర్ లో మళ్ళీ ఒకసారి కూర్చొని మనం మంచి కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు మా డైరెక్టర్ వాళ్ళు, ప్రొడ్యూసర్ వాళ్ళని కూడా తీసుకొచ్చేయండి హ్యాపీగా. వస్తారు, వాళ్ళకు కూడా ఒక ఫుల్ ఒక కాఫీ అండ్ కాన్వర్సేషన్స్, చాయ్ పే చర్చా వితౌట్ ఎనీ ఖర్చా, లేకపోతే ఇండియా. ఓకే సాగర్ గారు, లవ్లీ మీటింగ్ యూ అండ్ టాకింగ్ టు యూ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ క్యాండిడ్ కాన్వర్సేషన్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.